హలో మామ, మీకు ఈ కథ తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరిగ్గా టాపిక్లోకి వెళ్తే, ఒక ఊరిలో ఓ పిసిని కొట్టువాడు ఉండేవాడు. అతని వద్ద ఒక చెంబు నిండా పేలాలు ఉండేవి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఒకరోజు రాత్రి అతడు ఆ చెంబుకి కాపలా కాస్తూ కలలు కంటున్నాడు. అతని ఊహలు ఇలా ఉన్నాయి: కరువు వస్తే ఈ చెంబులోని పేలాలను రెట్టింపు ధరకు అమ్మవచ్చు. వచ్చిన ధనంతో ఒక మేకను కొనవచ్చు. అది క్రమంగా మేకల మందవుతుంది. ఆ మేకల మందను అమ్మి ఆవుల మందను కొనవచ్చు. తర్వాత ఆ ఆవుల మందను అమ్మి మేలుజాతి గుర్రాలను కొనవచ్చు. ఒక మేడను కొనవచ్చు. ఇలాగే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. చక్కని బిడ్డకి తండ్రిని కావచ్చు. బిడ్డను ఏడుస్తుంటే పట్టించుకొని తల్లిని జాడించి ఒక తన్ను తనవచ్చు అనుకుంటూ అరికాలు గట్టిగా జాడించాడు. దానితో కాలు కాస్త చెంబుకు తగిలి చెంబులోని పేలాలు మట్టిపాలయ్యాయి. పిసినిగొట్టువాడు కుయ్యో మొర్రో అని దుఃఖించాడు. నీతి: కాబట్టి గాలిలో మేడలు కట్టే కంటే కార్యాచరణకు దిగడం ఉత్తమం.